రేయ్ నువ్వు కూడా వెళ్ళు. నేను ఇన్నే ఉంటాను అమ్మగారు. మోం పచ్చడవుతుంది, వెళ్ళా. అక్క, పాస్పోర్టు ఎలుకలు కొరుకుతాయి, నన్ను భద్రంగా దాస్తాను. పాస్పోర్ట్ తగలబెడతాను, చింపేస్తాను అని నీ బొండ తమ్ముడు తీసుకెళ్ళాడు. ఉన్నదాన్నేమి చేసేదాన్ని కాదు. అది అలాగే ఉంటుంది, నువ్వు ఇలాగే ఉండాలి. సింగపూర్కి వెళ్ళాలని ఇంటి గడప దాటినా ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ మీద స్టాంపు వేయించుకున్నా నీ ఫ్యామిలీ మొత్తం గల్లంతైపోతుంది. జాగ్రత్త. పెళ్లి చేసుకున్న మరుసటి రోజు నా మొగుడుతో నేను హనీమూన్కి వెళ్లాల్సింది పోయి సింగపూర్కి వెళ్ళి రండి అని నీతో ఎలా సాగనంపుతాననుకున్నావే? అట్ట మాట్లాడతాదేటమ్మాయి గారు. పెద్ద బాబు గారే పనుందని తీసుకుపోతున్నారు కదా. పనుందని పని మనిషిని వెంట పెట్టుకుని పోతే అసహ్యంగా ఉంటుంది. నువ్వు ప్రపంచం దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు, కానీ నా దృష్టిలో ఎంగిలు మెతుకులు తినే కుక్కవి. కుక్క తోక ఊపినట్టుగానే నేను చెప్పినట్టుగా నువ్వు తల ఆడించాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు సింగపూర్ వెళ్ళకూడదు, అంతే. ఓకే, మైండ్ ఇట్. జాగ్రత్త. అక్క, నేను చెప్తున్నాను చూడక్క, పెద్దమ్మ గారు పురుగులు పడిసేస్తారు. గని తప్పురా, అట్ట అనకూడదు. నువ్వు ఒకదానివి, తిడితే పడాలా, కొడితే తూడుసుకోవాలంటావు. నాకు నచ్చలేదక్క. ఊరుకోరా, నీకు మొక్కుతా. నువ్వు పద రా. అఖిలాండేశ్వరి, ఈ రోజు నుండి నాకు 2 కూతుళ్ళు. పెద్ద కూతురు చంద్రముఖి, చిన్న కూతురు మాచినేని ఐశ్వర్య. ఆస్తులు కూడా ఇద్దరికి సమానంగా పంచుతావా పావని? జోకేసనక్క, టైమింగ్ కాస్త తేడా కొట్టింది. చంద్రముఖి నా కడుపున పుట్టకపోయినా కళ్ళెదురుగా ఉన్న ఈ పెళ్లి కూతుర్ని కూడా నా కూతురని సగర్వంగా చెప్పుకుంటాను. మమతానురాగాలు పంచే తల్లికి ఆస్తిపాస్తులు ఓ లెక్క భవానీ. ఆంటీ, ఇక నుండి మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? అమ్మ అనే పిలువమ్మా. ఆంటీ ఏంటి? రా పద.